హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రాజ్కోట్ జ్యువెలర్స్ రోహిణి గారు తను రీడిజైన్ చేసిన ఆర్నమెంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రోహిణి ఫ్రమ్ రాజ్కోట్ జ్యువెలర్స్. ఇందులో వచ్చేసి మీకు చూపిస్తున్నానండి మోడిఫైడ్ పెండెంట్ అనమాట. ఈ పెండెంట్ చూడండి అందరూ డీటెయిల్గా. మధ్యలో వచ్చేసి లక్ష్మీదేవి ఉంది, అటు ఇటు వచ్చేసి డిజైన్ మోటివ్స్ ఉన్నాయి. ఈ పీసెస్ వచ్చేసి ఒక ఓల్డ్ వడ్డానంలో వండి అవి వాళ్ళు తీసుకొని వస్తే దాన్ని ఇలా డిజైన్ చేసాము. ఇది హోల్డ్ చేయదు కాబట్టి దీని చుట్టూ ఒక రిమ్ ఇచ్చేసి ఆ రిమ్కి ఇవి అటాచ్ చేసామన్నమాట. సో దట్ కొంచెం బాగా కనిపించడానికి డిజైన్ ప్లస్ స్ట్రెంథనింగ్ ఉండడానికి. దానికి ఇలా పాత వడ్డానంలో ఉన్న గోల్డ్ బాల్స్ని హ్యాంగ్ చేసాము, మీరు చూడొచ్చు. ఇలా మన దగ్గర ఉన్న ఏ ఓల్డ్ పీసెస్ కానీ ఏదైనా కానీ మనం న్యూ లుక్కి తీసుకురావచ్చు. డిపెండ్స్ అండి, బడ్జెట్ కూడా చాలా ప్రయారిటీ. ఇలా మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ అండ్ క్యాప్స్ వేసామన్నమాట. ఈ చైన్లో వచ్చేసి 2 కలర్ పర్ల్స్ యూజ్ చేసాము. హాఫ్ వచ్చేసి ఫస్ట్ 6 బీడ్స్ వచ్చేసి క్రీమ్, తర్వాత వచ్చేసి గోల్డ్ పర్ల్స్ అనమాట, గోల్డ్ కలర్ పర్ల్స్ అనమాట. మధ్యలో మాత్రం గోల్డ్ బాల్స్ వేసాము సో దట్ ఇంకా మంచి రిచ్నెస్ రావడం కోసము. ఇది మీరు చూడొచ్చు ఎంత నైస్గా ఫినిష్డ్ ఉందో ప్రోడక్ట్. జాయింట్స్ కానీ ఫినిషింగ్ కానీ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఏదైనా. రూబీ పెండెంట్ అండి, మీరు చూడొచ్చు. రూబీ పెండెంట్కి చుట్టూ ఇలా మేము చేసామన్నమాట, స్టోన్స్ పెట్టి ఈ స్ట్రింగ్ వర్క్. దానికి ఇలా లూప్స్ పెట్టేసి ఈ పింక్ రూబీస్, లైట్ పింక్ రూబీస్ వేసాము, విచ్ ఆర్ 2 ట్రెండింగ్ నౌ. ఈ బ్లాక్ బీట్స్ చైన్ అనేది ఓల్డ్ చైన్ అనమాట. 2 రోస్ ఉంటే దాన్ని మేము 3 రోస్కి పేరప్ చేసాము. అలాగే ఇక్కడ ఈ గోల్డ్ పార్ట్ ఉంది చూడండి, ఈ పెండెంట్ వచ్చేసి కస్టమర్ది ఓల్డ్ పెండెంట్. జస్ట్ ఈ గోల్డ్ పార్ట్ ఇంకా ఈ ఎనామెల్ పీస్ ఉండే అంతే. కింద దానికి ఇలా చాన్ టైప్లో పోల్కీస్ యాడ్ చేసి ఇక్కడ మధ్యలో గ్యాప్స్లో సిజర్స్ ఫిల్ చేసి కింద సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము. ఇంకా పైన మైక్ పెట్టామన్నమాట, మీరు చూడొచ్చు డీటెయిల్గా. ఇంకో చూడండి, లైట్గా యాంటిక్ ఫినిష్ చేసాము సో గోల్డ్ ఫినిష్ బాగుండదని. ఈ పార్ట్ వచ్చేసి ఓల్డ్ పార్ట్ అండి, మిగతా అంతా చేసింది కొత్తది. మీకు అసలు ఎక్కడ కూడా జాయింట్స్ కానీ ఏది కానీ తెలీదు, స్ట్రాంగ్ ఇనఫ్. మోడిఫైడ్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ఒక పెండెంట్ అనమాట, ఒక నెక్లెస్లోది కింద పెండెంట్, పాత కాలంది, లాంగ్ బ్యాక్ క్లోజ్ ఫిట్టింగ్లో ఉంటుందన్నమాట. ఇది దాన్ని ఇలా సైడ్ పెండెంట్ లాగా క్రియేట్ చేసాము. దీంట్లో ఏం చేంజెస్ చేయలేదండి, జస్ట్ దీంట్లో కొన్ని స్టోన్స్ పోయిండే అవాయిడ్ చేసాము. వెనకాల పట్టి పెట్టి దానికి ఇలా 6 లేయర్స్ బీడ్స్ ఇచ్చేసి మధ్యలో గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్తో కాంబైన్ చేసాము. సింపుల్ అండ్ ఎలిగెంట్గా నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి పీకాక్ పెండెంట్ అనమాట, ఓల్డ్ టైమ్ ట్రెడిషనల్ పీకాక్ పెండెంట్. పాత పెండెంట్ అని దాన్ని ఇలా మోడిఫై చేసాము. యాక్చువల్గా రివర్స్ వేలో ఉండే అనమాట పెండెంట్. సో దాన్ని టర్న్ చేసి కొంచెం హైలైట్ లాగా చేసేసి దానికి ఇలా కోరల్స్ పేరప్ చేసాము. కోరల్స్ మధ్యలో అక్కడక్కడ చక్రీస్ వేసాము. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో కొన్నే వేసాము బికాస్ కస్టమర్ బడ్జెట్ పరంగా అనమాట. ఎక్కువగా వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది కానీ ఇంకా డిపెండ్స్ అండి, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అందుకనేసి. ఇది వచ్చేసి 24 ఇంచెస్ లెంత్ ఉంది, సో అందుకని నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను మీకు. లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇవ్వండి, ఇది పాత పెండెంట్, దానికి ఇలా లూప్స్ ఇచ్చేసి కింద పర్ల్ బంచెస్ వేసాము. వేసాక ఇక్కడ సరౌండింగ్ బ్లూ బీడ్స్ కాంబినేషన్ తీసుకొని ఇక్కడ సిజర్ డ్రాప్లెట్స్ వేసాము. మధ్యలో హైలైటర్కి మాత్రం బాగా గోల్డ్ బాల్స్ వేసాము సో దట్ లుక్ అనేది క్యారీ అవ్వడానికి చాలా డిఫరెంట్గా, చాలా ఎలిగెంట్గా, హెవీగా కనిపిస్తుందండి. ఇక మనము దానికి తగ్గ సారీ ఆర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా దాని లుక్ ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి మేము రీడిజైన్ చేసిందనమాట. దీంట్లో మీరు చూడండి, ఇందులో శాండ్ స్టోన్ ఉన్నాయి. ఈ స్టాండ్ స్టోన్ విత్ ఈ గోల్డ్ ఫ్రేమ్ వచ్చేసి వాళ్ళ ఓల్డ్ పీసెస్ అండి. ఇది పెండెంట్, ఈ 2 ఇయర్ రింగ్స్ ఉండే, దానికి చుట్టూ ఇలా సిజర్డ్ వర్క్ చేసి కింద ఇలా డ్రాప్లెట్స్ వేసి దానికి ఇలా గోమేదికం బీడ్స్ విత్ శాండ్ స్టోన్ బీడ్స్ యాడ్ చేసాము. కొంచెం యూనిక్గా అండ్ డిఫరెంట్గా కనిపిస్తుందండి. అంటే రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా కొంచెం కాంబినేషన్స్ కస్టమర్ చాయిసెస్ పైన చేంజ్ చేస్తున్నాము, ప్లస్ డిజైన్ని బట్టి కూడా.
సైడ్ పెండెంట్ అండి, డై నక్షీలో చేసామన్నమాట. మీరు చూడొచ్చు డీటెయిలింగ్. మధ్యలో వచ్చేసి పికాక్ మోటివ్, చుట్టూ వచ్చేసి ఫ్రేమ్ వర్క్, దాని మధ్యలో మనం కోరల్ ట్యూబ్స్ కుచ్చిచ్చామన్నమాట. దానికి కాంబినేషన్లో మనం ఇక్కడ పర్ల్స్ ఇంకా కోరల్స్ చైన్ అన్నమాట. చూడండి. ఈ పెండెంట్కి మనం ఇలా కిందకి పర్ల్స్ అండ్ కోరల్స్ అక్కడక్కడ హైలైట్ చేసాము. ఇక్కడ వెనకాల వచ్చేసి ట్యూబ్ కోరల్స్. ఇందులో వచ్చేసి బీడ్స్ అని కస్టమర్ తెచ్చిచ్చారండి, మావి కావన్నమాట. ఓన్లీ ఇందులో వేసే కాంబినేషన్స్ ఒక్కటి మేము చేసుకున్నాము. దీని గురించి డీటెయిల్స్ ఏం కావాలన్నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వచ్చేసి ఒక ఓల్డ్ పెండెంట్ని మోడిఫై చేసామండి. పెండెంట్ కూడా కాదనమాట, ఇది బాజు బన్. ఇది బాజు బన్లో సెంటర్ పీస్. దీని తర్వాత అంతా బెల్ట్ ఉండే, సో ఆ బెల్ట్ రిమూవ్ చేసి ఆ లోటస్ షేప్ దానికి ఇలా ఈ పెండెంట్ పేరప్ చేసాము. ఇలా కొంచెం ఇది ఫోటోలో డిఫరెంట్గా కనిపిస్తుంది, వీడియోలో కానీ ఫోటోలో కానీ లైట్లో. ఇది చూడొచ్చు మీరు, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. చాలా బాగుంది లైవ్లో డిజైన్. ఇలా అసలు మీకు ఏం అర్థం కావట్లేదు ఈ వీడియోలో. ఇది వచ్చేసి బీచ్ చైన్ అండి, కాకపోతే ఏంటంటే ఇది ఓల్డ్ నెక్లెస్ని రీమోడిఫై చేసామన్నమాట. ఈ పింక్ ఈ పార్ట్ అంతా ఉంది కదండి రౌండ్ షేప్లో, ఇది వచ్చేసి పాత నెక్లెస్ వాళ్ళది. దాన్ని ఇలా రౌండ్గా చేసి దాని మధ్యలో ఇంకొక పెండెంట్ క్రియేట్ చేసి దీని మధ్యలో మొత్తం పర్ల్స్, అలాగే ఇక్కడ గోల్డ్ బాల్స్ విత్ పింక్ రూబీ కాంబినేషన్లో వేసేసి వెనక మళ్ళీ స్వరోస్కీ పర్ల్స్ వేసాము. ముందర మళ్ళీ డ్రాప్లెట్స్ లాగా స్వరోస్కీ పర్ల్స్ అండ్ న్యాచురల్ పర్ల్స్ వేసామన్నమాట. సో లాకెట్ అనేది చాలా పెద్ద సైజ్ అండి, మీరు చూడొచ్చు, అరచేయి కన్నా పెద్దగా ఉంది. సో వీడియోలో అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. నెక్లెస్ అయింది ఇంత చిన్నగా అయిపోయిందని అనుకుంటారు, లేదండి చాలా గుడ్ ఇనఫ్ సైజు, పెద్ద సైజు, యూనిసెక్స్, లేడీస్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు, పిల్లలకి కూడా వేసుకోవచ్చు. షేర్వానీస్ పైన చాలా బాగుంటుంది. దీని డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అలాగే మీరు కొంచెం నా పేజ్ని కూడా ఫాలో అవ్వండి.